Hare Krishna Mataji and Prabhuji, Sandvat Pranam. Yes, you can unmute yourself. మీరు unmute చేసుకోవచ్చు. హరే Hare కృష్ణ Krishna, Dandvat Pranam. హరే కృష్ణ మాతాజీ ప్రణామ్ మాట్లాడదాను. Dandvat Pranam, Hare Krishna. నేను చదవనా ఈరోజు. హరే కృష్ణ మాతాజీ Hare Krishna, Dandvat Pranam. హరే కృష్ణ మాతాజీ ధన్యవాద ప్రణామం. Dandvat Pranam, Hare Krishna. హరే కృష్ణ మాతాజీ ధన్యవాద ప్రణామ్. Hare Krishna, Dandvat Pranam. హరే కృష్ణ మాతాజీ. Hare Krishna, Dandvat Pranam. ఓకే, మనం మంగళాచరణ చేద్దాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురోః శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. हे कृष्ण करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. मुखं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्. श्री श्री राधा मदन मोहन जी की जय. श्री श्री गौर निताई की जय. श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा माँ की जय. जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय. अनंत कोटि वैष्णव वृंद की जय. समवेत गौर भक्त वृंद की जय. हरे कृष्ण महामंत्र की जय. हरे नाम प्रभु की जय. पिताय गौर प्रेमानंदे. हरि हरि बोल. క్లాస్ టాపిక్ చూసారా ఈరోజు గ్రూప్ లో? చూసిన వాళ్ళు చెప్పగలరు? హరే కృష్ణ మాతాజీ ఈర్ష్య గురించి అన్నారు. ఎస్ మాతాజీ. ఈర్ష్యని ఎలా అధిగమించాలి? ఎలా అధిగమించాలి, ఈర్ష్య ఎందుకు ఉంటుంది అసలు, మనకి ఈర్ష్యని ఎలా అధిగమించాలి అనే దాని గురించి కొంచెం బ్రీఫ్ గా చూద్దాం.
ఈర్ష్య అంటే ఏంటి? ఈ జంట ఒక పట్ల మనకు ఇష్టం లేకపోవడము, వాళ్ళను చూసాక మనకంటే ఎక్కువ ఉందనో, లేకపోతే మనకంటే బాగున్నారనో, లేకపోతే మనకంటే బాగా చేస్తున్నారనో, ఏదో ఎస్ విధంగా మన లోపల ద్వేషాన్ని ప్రకటించడాన్ని ఎస్ కరెక్ట్. సో ఎస్ మాతాజీ ఈర్ష్య ఈ రోజుల్లో ఎక్కువ ఉంటుంది అది అందరికి. ఎగ్జాక్ట్లీ. సో ఈర్ష్య జెల్లస్ ఫీలింగ్ అంటాం కదా, అంటే మనతో ఎవరైనా మనకన్నా ఎక్కువగా వెళ్తున్నారు, మనకన్నా ముందు ఉంటున్నారు మనం అనుకున్న దాంట్లో అన్నప్పుడు మనకి ఆ జెలస్ ఫీలింగ్ వస్తుంది. అయితే ఈర్ష్య వస్తే ఎలా ఉంటుందంటే కడుపు మంట అంటారనమాట, దాన్ని ఇంకా మండిపోతూ ఉంటుంది. నేను ఎదగకుండా నువ్వు ఎదుగుతావు, అది ఎలా పాసిబుల్ అవుతుంది అసలు నీకు, నేను సహించలేను దీన్ని అని ఆ ఫీలింగ్ ని వ్యక్తపరుస్తాం కదా, దాన్ని ఈర్ష్య అంటారనమాట. అయితే బేసిక్‌గా ఈర్ష్యకి కారణం ఏంటి అంటే, మనము కాంపిటీటివ్ మెంటాలిటీతో ఉంటాం. అవునా కదా? కాంపిటీషన్‌లో ఫీల్ అవుతాం కాబట్టే, మనకి ఆ ఫీలింగ్ అనేది వస్తుంది. ఆ జెలస్ ఫీలింగ్ అనేది వస్తదనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను జాబ్‌లో ఉన్నాను. నాతో పాటు నా పియర్స్ ఉంటారు గదా! అంటే నా కొలీగ్స్ ఉంటారు గదా! సో, అందరం కలిసి కష్టపడుతూ ఉన్నాం. సో, అందరం ఒక లెవెల్‌లో ఉన్నాము. అందరం నెక్స్ట్ లెవెల్‌కి ప్రమోషన్ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సో, జనరల్‌గా ఎలా ఉంటుంది జాబ్‌లో ఒక 1 ఇయర్ పాటు మన పెర్ఫార్మన్స్ అంతా రివ్యూ చేసి ఇయర్ ఎండ్‌లో మనకి రేటింగ్ ఇస్తారనమాట. ఓకే. నువ్వు పలానా చేశావు. సో, ఇందులో నువ్వు బాగా చేశావు. ఇందులో నువ్వు ఇంప్రూవ్ అవ్వాలి. అట్లా మనకి మన పెర్ఫార్మన్స్ అనేది రివ్యూ చేసి ఫైనల్‌గా మనకొక రేటింగ్ ఇచ్చి, ఎవరికైతే రేటింగ్ అందరిలో కల్లా బాగొస్తుందో వాళ్ళకి ప్రమోషన్ ఇస్తారు. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ మేము ఒక 5 మెంబర్స్ ఒక జాబ్‌లో ఉన్నామనుకోండి. నెక్స్ట్ వెళ్ళాల్సిన పొజిషన్స్ ఎన్నుంటాయంటే, మహా అయితే 1 ఆర్ 2 ఉంటాయి. సో, ఇప్పుడు 5గురు పోటీ పడుతూ ఉంటే, 5గురు ప్రమోట్ అవ్వడం పాసిబుల్ అయితుందా? అవ్వదు మాతాజీ. ఎందుకవ్వదు? పొజిషన్స్ ఎన్నక్కడ? 1 ఆర్ 2. 2 ఉన్నాయనుకుందాం. సో, 2 ఉన్నప్పుడు 5గురు కష్టపడుతున్నప్పుడు, 5గురు ఆ కాంపిటీషన్‌లో ఉన్నప్పుడు, ఇద్దరే ఎవరైతే టాప్‌గా పెర్ఫార్మ్ చేయగలిగారో వాళ్ళిద్దరికే వస్తుంది తప్ప, మిగిలిన ముగ్గురు అదే లెవెల్‌లో ఉండిపోవాల్సొస్తుంది. సో, ఏమవుతుంది అంటే, ఆ కాంపిటీషన్ అనేది ఎక్కడైతే ఉందో, అక్కడ ప్రతి ఒక్కరు కూడా నెగ్గలేరు కాబట్టి, నెగ్గిన వాళ్ళు హ్యాపీగానే ఉంటారు. బానే ఉంటుంది అని. కానీ ఎవరైతే నెగ్గలేదో వాళ్ళకేమవుతుంది అంటే, అప్పుడు ఈర్ష్య అనేది మొదలవుతుందనమాట. నేను అంతే కష్టపడ్డాను, నువ్వు అంతే కష్టపడ్డావు, ఇంకా నీకన్నా నేనే ఎక్కువ కష్టపడ్డాను. జనరల్‌గా ఈ కంపారిజన్ వస్తదా? రాదా? ఎవరైనా ముందుకు వెళ్లారు అంటే, మాతాజీ నీకన్నా వస్తుంది. నేనే నీకన్నా నేనే ఎక్కువ కష్టపడ్డాను, నువ్వేం చేసావసలు, నీకొచ్చింది అని చెప్పి మనము ఆ ఫీలింగ్‌ని వ్యక్తపరుస్తూ ఉంటామనమాట. సో, బేసిక్‌గా రీజన్ ఏంటి అంటే మనకి ఈ కాంపిటీటివ్ స్పిరిట్, ఆ కాంపిటీటివ్ మెంటాలిటీ ఉంటుంది కాబట్టి, నేనే ముందుండాలి అన్న ఇది ఉంటుంది కాబట్టి, మనకి ఈర్ష్య రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే భౌతికంగా చూసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే, ఈ ఈ ప్రమోషన్ ఇప్పుడు ఈ జాబ్ ఎగ్జాంపులే తీసుకొని మన క్లాస్ కంటిన్యూ చేద్దాము. ఇప్పుడు నేను హై పొజిషన్ నెక్స్ట్ ప్రమోషన్ ఎందుకు రావాలి అనుకుంటాను? బెటర్ జీతము అండ్ బెటర్ కెరియర్. యెస్. సో, బెటర్ కెరియర్ వస్తుంది అని. బెటర్ కెరియర్ వస్తే ఎందుకు? ఏమవుతుంది బెటర్ కెరియర్ వస్తే? శాలరీ భౌతిక పెరుగుతుంది. డబ్బులు సాలరీ డబ్బులు పెరిగితే ఏమవుతుంది? భౌతిక సుఖాలు ఇంకా సుఖంగా అనుభవిస్తారు. బతకచ్చు కదా. భౌతిక రైట్. సుఖాలు. సో, ఎక్కడ చూసుకున్నా గాని మీరు బాయిల్ డౌన్ చేసుకుంటూ వస్తే ఒక పాయింట్ దగ్గర ఆగుతాం. ఆ పాయింట్ ఏంటి అంటే, నేను భౌతికంగా ఆనందంగా ఉండొచ్చు. సో, నేనిప్పుడు ప్రమోషన్ తెచ్చుకున్నాను అంటే ఏమవుతుంది? నాకు పేరు పెరుగుతుంది, ప్రతిష్ఠ పెరుగుతుంది, డబ్బులు పెరుగుతాయి. ఈ డబ్బులతో నేనేం చేయొచ్చు? నాకు కావాల్సినవి నేను తీసుకోవచ్చు, కొనుక్కోవచ్చు, నేను ఎంజాయ్ చేయొచ్చు. సో, నేను భౌతికంగా హ్యాపీగా ఉండొచ్చు. సో, ఎక్కడ చూసుకున్నా గాని మనం ఈర్ష్యకి ఫీల్ అవ్వాల్సిన ప్లేస్‌లో ఏమవుతుంది అంటే, ప్రతిదీ మనం బాయిల్ డౌన్ చేస్తే అది మనకి మెటీరియల్ హ్యాపీనెస్, భౌతిక సుఖం నేను అనుభవించాలి అన్న దాని దగ్గర ఆగుతుందనమాట. అయితే మరి ఈ భౌతిక సుఖం అనుభవించాలి అనుకుంటున్నాం కాబట్టే మనకి ఈర్ష్య అనేది కలుగుతుంది. అండ్ ఇంకొక పాయింట్ గమనించారా ఈర్ష్య విషయంలో? ఆహ్ జనరల్‌గా ఈర్ష్య అనేది ఇప్పుడు ఆహ్, నా దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ అంతా కష్టపడితే ఒక 20, 30 లక్షలు ఉన్నాయనుకోండి. నేను ఈ కంట్రీ యొక్క ప్రెసిడెంట్‌తోనో, ప్రైమ్ మినిస్టర్‌తోనో "ఓహ్! నువ్వు అంత పొజిషన్‌లో ఉన్నావు. నీకింత డబ్బులున్నాయని" చెప్పి ఆయనతో మనం ఈర్ష్య పడతామా? పడలేం, పడము. ఎందుకు పడము? మరి ఆయనకి ఎక్కువ ఉన్నాయి మనకన్నా గదా! అధికులు. ఇప్పుడు. మనకన్నా అధికులు. సుప్రీం. మన తోటి వాళ్ళు కాదు కదా. వాళ్ళు మనకంటే పైన ఎగ్జాక్ట్‌లీ. ఎక్కడో ఉన్నారు కదా. వాళ్ళతో ఈర్ష్య ఎగ్జాక్ట్‌లీ. పడే ఛాన్సే లేదు. ఎగ్జాక్ట్‌లీ. సో, మీరు గమనించుకున్నట్లయితే ఈర్ష్య కూడా ఎవరితో పడతాము అంటే, ఆల్‌మోస్ట్ మన తోటి లెవెల్‌తో వాళ్ళతో మాత్రమే మనం పడుతూ ఉంటాం. లేదంటే కొంచెం పెద్దగా, కొంచెం
అలా మన లెవెల్‌కి కొంచెం అటు ఇటుగా ఉన్న వాళ్ళతో మనం ఈర్ష్య అనే ఫీలింగ్ పడుతూ ఉంటాం గానీ, ఎక్కడో పైనున్న వాళ్ళతో మనం ఈర్ష్య పడము. మనకు అర్థమైద్ది. వాళ్ళ పొజిషన్ వేరు, మన పొజిషన్ వేరు. వాళ్ళతో మనకి పోటీనా అని చెప్పి మనము వదిలేస్తామనమాట. కానీ మనతో ఉన్న వాళ్ళుంటారు చూసారా? వాళ్ళని మాత్రం వాళ్ళు ఎదిగారు అంటే మనం తట్టుకోలేం. ఎందుకు తట్టుకోలేకపోతున్నాము అంటే బేసిక్‌గా నేను ముందుండాలి, నేను ఎదగాలి, నేను అన్నిట్లో రాణించాలి అన్న ఫీలింగ్ మనకి ఉంటుంది. అయితే ఎందుకుంటుంది ఇది అంటే నేను ముందుంటే నన్నందరూ గుర్తిస్తారు. నేను ముందుంటే నాకు పేరు రూపంలోనో, ప్రతిష్ఠ రూపంలోనో, డబ్బుల రూపంలోనో నాకు ఒస్తాయి. అంటే పూజా లాభ ప్రతిష్ఠ అనేవి వస్తూ ఉంటాయి. సో వీటి వల్ల ఏమవుతుంది నాకు మర్యాద పెరుగుతుంది. సో గ్రాస్ లెవెల్‌లో అంటే మనకి భౌతికంగా డబ్బులు కనిపించి ఆనందం పెరుగుతుంది. లేదు సూక్ష్మంగా చూసుకున్నట్లయితే నాకు మర్యాద పెరుగుతుంది. నేను ఇది నెగ్గాను అంటే నాకు మర్యాద పెరుగుతుంది. సో ఇదంతా ఏంటంటే భౌతిక లెవెల్‌లో చూస్తున్నాం కాబట్టి మనము ఈర్ష్య పడడానికి స్కోప్ ఉంటుంది. ఈర్ష్య పడేది ఎవరితో అంటే మనం మన తోటి లెవెల్ వాళ్ళతో ఈర్ష్య పడే ఇది ఉంటుందన్నమాట. అయితే మరి ఈ భౌతిక సుఖం ఏదైతే మనం ఈర్ష్య పడి ఫైనల్‌గా ఏదైతే పొందాలి అని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటామో, ఈ భౌతిక సుఖం అనేది ఎక్స్‌టర్నల్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుందా? కేవలం మన కష్టం పైననే డిపెండ్ అవుతుందా? ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కూడా. రైట్? సో భౌతికంగా ఒకళ్ళు ఎదగాలి అంటే కేవలం వాళ్ళు కష్టపడితేనే ఎదగగలుగుతారా? యెస్, నో? మిగిలిన వాళ్ళు కూడా చెప్పండి. కేవలం అంటే జస్ట్ నా కష్టం పైననే నేను ఎదిగేస్తాను అన్న ఇది ఉంటుందా? భౌతికంగా మనం ఏదైనా సంపాదించాలి అంటే? ఆహా! లేదు. లేదు. వేరే లేదు. వాటి మీద కూడా మన ఆధారపడి ఉంటుందిగా. సామర్థ్య ఫ్యాక్టర్స్ అన్నీ ఉంటాయి. ఎగ్జాక్ట్‌లీ. సో కమ్యూనికేషన్ కూడా మేడం. ఎగ్జాక్ట్‌లీ. చాలా మ్యాటర్ అయితాయన్నమాట. ఏంటంటే, మనం ఇచ్చిన ఇన్‌పుట్‌కి మనకి ప్రతిఫలం రావాలి అంటే, మధ్యలో మెయిన్‌గా 2 ఫ్యాక్టర్స్ ఉంటాయంటారు. ఎవరికైనా తెలుసా? మనకి భగవద్గీత క్లాసెస్‌లో ప్రభుజీ చెప్తారు ఈ 2 ఫ్యాక్టర్స్ గురించి. మనం పెట్టిన ఎఫర్ట్‌కి మనకి రిజల్ట్, అవుట్‌కమ్ మనకు ప్రతిఫలం రావాలి అంటే, మన ఎఫర్ట్ మాత్రమే కాకుండా ఇంకొక 2 కూడా ఉంటాయంటారు. ఏంటవి? ఐడియా ఉందా దైవ ఎవరికైనా? బలం. ఆ! దైవ అండ్ కాల అంటారనమాట. అంటే దేవుని యొక్క కృప ఉండాలి. భగవంతుని కృప ఉండాలి. అండ్ దానికి తోడు రైట్ టైమ్ వచ్చినప్పుడు మాత్రమే మనకి అనుకున్న రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఈ 2 లేవనుకోండి, మనం ఎంత ఎఫర్ట్ పెట్టినా కూడా ఒక్కొక్కసారి అవుట్‌పుట్ అనేది లేకపోతే మనం ఆశించే ప్రతిఫలం అనేది రాకపోవచ్చనమాట. సో ఏమవుతుంది? భౌతికంగా మనం ఎంత ప్రయత్నించినా కూడా అందరము మనం ప్రయత్నించిన దాన్ని పొందుతాము అన్న గ్యారంటీ అనేది లేదు. సో ఏమవుతుంది మరి? హ్యాపీనెస్ అనేది లిమిట్ అయిపోతుందా? అవ్వదా మరి? భౌతికంగా మనం ప్రయత్నించే కొద్దీ మనకి దొరకట్లేదు అంటే, మన హ్యాపీనెస్ ఏం చేస్తున్నాము? భౌతికంగా వస్తేనే నేను సుఖంగా ఉంటాను అని మనం ఒక గిరి గీసుకొని కూర్చున్నప్పుడు, అందరికి భౌతికంగా కష్టపడిన ప్రతి ఒక్కళ్ళకి లాభం వస్తుందా? రిజల్ట్ వస్తుందా? రాదుగా. రావట్లేదు. రావట్లేదు కాబట్టి భౌతికంగా ఎంజాయ్ చేయాలి, భౌతికంగా సుఖాన్ని అనుభవించాలి అనుకున్న ప్రతి ఒక్కరు కూడా సుఖాన్ని అనుభవించగలుగుతారా? హుహు. లేదు. మరి భౌతికంగా సుఖం అనుభవించలేకపోతే ఈర్ష్యకి గురవుతామా? అవ్వమా? ఖచ్చితంగా. ఖచ్చితంగా. సో రూట్ కాజ్ ఏంటి? రూట్ కాజ్ ఏంటి? మనం సొంత మనకు మన మనసు, మన బుర్ర కాదు మనసు. యాక్చువల్‌గా మన హ్యాపీనెస్ అనేది మనము భౌతికంగా వెతుకుతున్నాం కాబట్టే మనకి ఈర్ష్య కలుగుతుంది. ఇప్పుడు చూడండి ఇందాక అనుకున్న ఎగ్జాంపుల్‌లోనే జనరల్‌గా మనకి ప్రభుజీ చెప్తారు ఏమంటారు అంటే, ఒక పొజిషన్ అనేది ఇప్పుడు మనం తక్కువ స్థాయి పొజిషన్‌లో ఉన్నామనుకోండి, మనం అక్కడి నుండి పైకెళ్ళడానికి మనకి ఛాన్సెస్ ఎక్కువుంటాయి. ఇంకా అక్కడి నుంచి పైకెళ్ళడానికి కొంచెం ఛాన్సెస్ తగ్గుతాయి. అక్కడి నుంచి ఇంకొంచెం పైకెళ్ళడానికి ఇంకొంచెం తగ్గుతాయి. అక్కడి నుంచి ఇంకొంచెం పైకెళ్ళడానికి తగ్గుతాయి. సో జనరల్‌గా ఎలా ఉంటుందంటే ఇట్లా ట్రయాంగిల్ షేప్‌లో ఉంటుంది. ఏమవుతుంది? కింద ఉన్నప్పుడు మనకి ఎదగడానికి ఛాన్సెస్ బానే ఉంటాయి. కానీ పైకెళ్ళే కొద్దీ ఏమవుతుంది? ఇట్లా నారో అయిపోతుందన్నమాట. పైకొచ్చేసరికి ఏమవుతుంది? ఇప్పుడు ఒక కంపెనీకి సీఈఓ అవ్వాలి అంటే ఎంతమంది సీఈఓలు అవుతారు? ఒక్కళ్ళే కదండీ. ఒకళ్ళే అవుతారు. అదే ఆ కంపెనీలో నేను నార్మల్ ఆఫీసర్ అయిపోవాలి అంటే ఎంతమంది అయిపోతారు? చాలా మందికి ఛాన్స్ ఉంటుందా? అవ్వదా? చాలా ఏమైంది? ఇనీషియల్‌గా తక్కువ లెవెల్‌లో మనకి పొజిషన్స్ ఎక్కువున్నాయి. కానీ పైకి ఎదిగే కొద్దీ ఏమవుతుంది? పొజిషన్స్ తగ్గిపోతూ ఉన్నాయి. మనమేం చేస్తున్నాము? నేను ఎదిగితేనే ఆనందంగా ఉంటాను. సో, భౌతికంగా నేను పొందితేనే ఆనందంగా ఉంటాను. నా ఆనందం ఇట్లా నేను ఎదగడంలోనే ఉంటుంది అని మనం ఎప్పుడైతే మన మైండ్ సెట్ అలా ఉంటుందో, ఆటోమేటిక్‌గా అందరికి ఛాన్సెస్ అనేవి ఉండవు. పైకెళ్ళే కొద్దీ ఏమవుతుంది? ఒకళ్ళే సీఈఓ అవుతున్నారు. ఒక 10,000 మంది కంపెనీలో ఉంటే సీఈఓలు ఎంతమంది ఉంటున్నారు? ఒకళ్ళు ఉంటున్నారు. మరి 10,000 మంది కూడా సీఈఓ అవ్వాలి అనుకుంటే పాసిబుల్ అయితుందా? అవ్వదు.
ఒకళ్ళు మాత్రమే అవుతున్నారు. మరి 10,000 మంది కూడా నేను సీఈఓ అయితేనే హ్యాపీగా ఉంటాను, నేను ఎదిగితేనే హ్యాపీగా ఉంటాను అంటే అందరి ఆశలకి కూడా అడ్డు అనేది పడుతుందా లేదా? వాళ్ళ వాళ్ళ హ్యాపీనెస్ అనేది లిమిట్ అయిపోతుందా? అవ్వట్లేదా? సో రూట్ Yes. కాజ్ ఏంటి తెలుసా? రూట్ కాజ్ ఏంటి అంటే మనము భౌతికంగా ఆనందాన్ని Super. వెతకడానికి ప్రయత్నిస్తున్నాము. దట్ ఈస్ ద రూట్ కాజ్ బిహైండ్ అవర్ జెలసీ. ఈ ఈ ఈర్ష్య, ఎంవి ఇది ఫీల్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే మనము భౌతికంగా మనం ఎదిగితేనే ఆనందంగా ఉంటాము అని ఆ భ్రమలో ఉంటున్నాం కాబట్టే అది మనకి ఈర్ష్యకి కారణమవుతుంది. అయితే మరి జనరల్‌గా ఎదగాలి అన్న కోరిక ఉంటుందా? ఉండదా మనకి? Yes. అట్లా చెప్తే ఎట్లా మాతాజీ మరి ఎదగకుండా, ఎదుగు పొదుగు లేకుండా అట్లానే ఉంటామా అని చెప్పి మనకి క్వెషన్ వస్తదా? రాదా? ఎదగాలి ఉంటుంది కదా. ఎదగాలని ఉంటుంది. కానీ ఏం చేంజ్ చేయాలి తెలుసా? ఈర్ష్యకి మనం బానిస అవ్వకుండా మనం చేంజ్ చేయాల్సింది ఏంటి తెలుసా? జస్ట్ మన ఆనందాన్ని భౌతికత నుండి ఆధ్యాత్మికతకు షిఫ్ట్ చేయడం అంతే. అంటే భౌతికంగా నేను ఎదిగినా, ఎదగకపోయినా యాస్ లాంగ్ యాస్ ఐ యామ్ ప్రోగ్రెసింగ్ స్పిరిచువల్లీ నేను ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నంత వరకు కూడా నా ఆనందానికి అవధులుండవు. నా ఆనందానికి పరిమితి ఉండదు అని ఎప్పుడైతే మన డెఫినిషన్ ఆఫ్ హ్యాపీనెస్ అంటే మనం ఆనందానికి ఒక డెఫినిషన్ ఇచ్చి పెట్టుకుంటాం కదా! నేను భౌతికంగా ఎదిగితే నాకు డబ్బులొస్తాయి, నాకు పేరు ప్రతిష్టలు వస్తేనే నాకు ఆనందం వస్తుంది అని మనం ఒకటి ఫిక్స్ అయి ఉంటాం కదా! దాన్ని ఒక్కటి చేంజ్ చేసి మనము భౌతికం బదులు ఆధ్యాత్మికానికి షిఫ్ట్ చేశాము. అంటే వి ఆర్ రీడిఫైనింగ్ హ్యాపీనెస్ అంటారనమాట. హ్యాపీనెస్‌ని మనం రీడిఫైన్ చేస్తున్నాం. భౌతికత నుండి ఆధ్యాత్మికతకి ఎప్పుడైతే షిఫ్ట్ చేస్తామో జెలస్ ఆర్ ఎన్వి ఫీలింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? తగ్గిపోతాయా? ఆలోచించండి. చాలా వరకు తగ్గిపోతాయి. చాలా వరకు తగ్గిపోతాయి. ఎందుకు తగ్గుతాయి అంటే ఆధ్యాత్మికంగా చూసుకున్నట్లయితే మీకు కుర్చీల పొజిషన్ పైకెళ్ళే కొద్దీ తగ్గిపోతది అన్న కాన్సెప్ట్ ఎక్కడైనా ఉంటుందా ఆధ్యాత్మికంగా చూసుకున్నట్లయితే? కృష్ణ ఉండదు. చెప్తారా? మీరిప్పుడు 30 మంది జాయిన్ అయ్యారు జపా సెషన్‌లో. మీలో ఒక్కళ్ళకి మాత్రమే నేను కృపనిస్తాను. కమ్ ఆన్ ఎవరా ముందొస్తారు అని చెప్పి కృష్ణ చెప్తారా మనకలాగా? లేదు. లేదు. ఆ అలాంటిది కాంపిటీషన్ ఉండదు. సో కృష్ణ ఏం చేస్తారు? ఇప్పుడు నేను చెప్పగలుగుతున్నాను. కానీ మీరు వినగలుగుతున్నారు. మీరున్న స్థితిలో, మీరున్న ఫ్యామిలీ సర్కమ్‌స్టాన్సెస్‌లో మీరు మార్నింగ్ లేచి కూర్చొని వినడమే చాలా గొప్ప విషయం అయిందనుకోండి. ఏం చేస్తారు తెలుసా కృష్ణ? చెప్పే వాళ్ళకన్నా వినే వాళ్ళకి ఎక్కువ కృపనిస్తారు. ఎందుకంటే నీకు చెప్పడానికి నీకు కుదురుతుంది. నీకు అన్నీ బానే ఉన్నాయి. నీకు అన్నీ సెట్ చేసి పెట్టాను. సో నువ్వు చెప్పడంలో పెద్ద గొప్ప విషయం కాదు. కానీ నీ లైఫ్‌లో ఇంత కష్టతరంగా నడుస్తూ నీ ఫ్యామిలీ సపోర్ట్ చేయకపోయినా కూడా నీ వాళ్ళు ఎవరు నీకు అంటే నువ్వున్న లైఫ్‌లో నీకు అంత ఫేవరబుల్‌గా లేకపోయినా కూడా నువ్వు ఒక మెట్టు ముందుకొచ్చి మరీ నువ్వు నా గురించి వినడానికి ప్రయత్నం చేస్తున్నావు కదా! సో నీకు నేను కృపనిస్తాను అని ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయా? ఉండవా కృష్ణకి? Yes. అంటే కృష్ణని మనం లిమిట్ చేయగలమా? అదేంటి కృష్ణ నువ్వు తనకే ఇస్తున్నావు కృపని నాకు ఇవ్వట్లేదు అని చెప్పి మనం క్వెషన్ చేయగలమా కృష్ణని? అస్సలు No. చేయలేము. అండ్ కృష్ణ ఎలా కృపనిస్తారు? కృష్ణ సుహృదం గదా! మనందరికీ ఫ్రెండ్. సో కృష్ణకి బాగా తెలుసు మనం ఎలాంటి స్థితిలో ఉన్నాము, మనం ఎంత ప్రయత్నం చేస్తున్నాము కృష్ణ గురించి తెలుసుకోవడానికి, నేను ఆధ్యాత్మికంగా ఎదగడానికి అనేది. కృష్ణని మనం మోసం చేయడం పాసిబుల్ అయితుందా? కృష్ణ నేను అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను అని చెప్పి కృష్ణ దగ్గర మనం ఏదో కపటంగా బయటికొచ్చి చీట్ చేస్తూ చెప్పడానికి పాసిబుల్ అయితుందా? కెన్ వి చీట్ కృష్ణ? అవ్వదు. No. పాసిబుల్. ఇంపాసిబుల్. సో మనం ఉన్న స్థితి ఏంటి? మనం ఎంత ప్రయత్నం చేస్తున్నాము? మనం ఎంత హోల్ హార్టెడ్‌గా, ఎంత సిన్సియర్‌గా మనం ఎదగాలని చెప్పి చూస్తున్నాము అనేది కృష్ణకి మనకి ఆలోచన రాగానే కృష్ణకి తెలిసిపోయిద్దనమాట. ఓహో! నువ్వు ఇలా ఆలోచిస్తున్నావా? చెప్తా నీ సంగతి అని చెప్పి కృష్ణ మనకి కరెక్ట్ మార్గం అనేది చూపించడం జరుగుతుంది. అలానే మనం ఎప్పుడైతే పాజిటివ్‌గా ముందుకొస్తూ ఉంటామో, కృష్ణ నాకు నీ గురించి తెలుసుకోవాలనుంది. నేను బెటర్ అవ్వాలి. ఆధ్యాత్మికంగా నేను ముందుకెళ్ళాలి. నేను ఒకప్పుడు నీ గురించి నాకు తెలియదు. కానీ ఇవాళ నాకు ఈ మీడియం దొరికింది. నేను భక్తుల సాంగత్యంలోకొచ్చి తెలుసుకోవాలి అన్నప్పుడు కృష్ణ కృప ఇవ్వడం అనేది మన ఎఫర్ట్, మన ఇంటెన్షన్ పైన ఆధారపడి ఉంటుంది. అంతే తప్ప మిగిలిన వాళ్ళు ఎక్కువ ఇది చేస్తున్నారు అని చెప్పి మనకి కృపనివ్వడం అనేది తగ్గిపోవడం జరుగుతుందా ఆధ్యాత్మికంగా? లేదు. ఉండదు. జరగదు. సో ఈ కాంపిటీటివ్ స్పిరిట్ అనేది భౌతికంగా మాత్రమే ఉంటుంది గానీ, ఆధ్యాత్మికంగా మనకి కాంపిటీటివ్ స్పిరిట్ అనేది మనకి కనిపించదనమాట. ఎందుకంటే కృష్ణ మన దగ్గర ఉన్న వాటితో మనల్ని ఎప్పుడూ డిఫైన్ చేయడనమాట. ఇప్పుడు కొంతమంది చాలా డొనేషన్స్ ఇస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర మేబీ భగవంతుని కృప వల్లనో చాలా డబ్బులున్నాయనుకుందాం. వాళ్ళు మేబీ ఫర్ ఎగ్జాంపుల్ మంత్లీ వాళ్ళు టెంపుల్‌కి ఒక 10,000, 20,000 డొనేషన్ ఇస్తూ ఉన్నారు. మన పొజిషన్ ఇప్పుడు అంత లేదు. మన దగ్గర ఉన్న దాంట్లో కేవలం మనం ఒక 500, 1000 మాత్రమే మనం ఇవ్వగలిగే స్టేజ్‌లో ఉన్నామనుకోండి. కృష్ణ
నువ్వు 10,000 ఇచ్చావు లేదా నువ్వు 20,000 ఇచ్చావు, నువ్వు తొందరగా భూలోకానికి వచ్చేస్తావు, లేదు నువ్వు 500 మాత్రమే ఇచ్చావు, నిన్ను ఇక్కడే ఉంచేస్తాను అని మన దగ్గర ఉన్న వాటితో మనల్ని రెస్ట్రిక్ట్ చేయడం జరుగుతుందా? పత్రం పుష్పం ఫలంతో ఎగ్జాక్ట్లీ. కృష్ణ ఏం చూస్తారు అంటే నీ దగ్గర ఎంత ఉంది, నువ్వు ఎంత ఇస్తున్నావు, ఇస్తున్నప్పుడు నీ మనస్థితి, నీ మూడ్ ఎలా ఉంది, అది చూస్తారు కృష్ణ. ఇప్పుడు నా దగ్గర చాలా ఉంది కానీ నేను ఇవ్వడానికి కష్టపడుతూ, అయ్యో ఏదో ఇవ్వాలంటున్నారు, ఇవ్వకపోతే వీళ్ళు ఫీల్ అయిపోతారేమో అని చెప్పి ఇస్తే అది కృష్ణకు అర్థమైంది. లేదు నా దగ్గర లేదు కృష్ణ, అందరు ఇచ్చినంత నేను ఇవ్వలేకపోతున్నాను, కానీ ఇంట్లో అవసరాలు చూసుకొని, ఫ్యామిలీ పోషణ చూసుకొని, అన్ని చూసుకొని నేను ఇంత మాత్రమే ఇవ్వగలుగుతున్నాను. ఫ్యూచర్లో ఒకవేళ అంతా సెట్ అయితే నేను ఇంకొంచెం బెటర్గా ఇచ్చే ఛాన్స్ నాకు ఇవ్వు కృష్ణ అని మనం ఆ హంబుల్ మూడ్తో మనం ఇచ్చేది ఒక 100 or 500 అయినా కూడా, మనం టెంపుల్కి డొనేషన్ చేస్తుంది 500 అయినా కూడా కృష్ణ దాన్ని యాక్సెప్ట్ చేస్తారా, యాక్సెప్ట్ చేయరా? సంతోషంగా తీసుకుంటారు. అదే మీరు భౌతికంగా చూసినట్లయితే ఇలా పాసిబుల్ అవుతుందా? భౌతికంగా నేను కొంత ఎఫర్టే పెడతాను, నాకు మంచి రిజల్ట్ రావాలి అంటే కుదురుతుందా? అవ్వదు. కుదరదు. ఆధ్యాత్మికతకు వచ్చేసరికి ఏమవుతుంది అంటే లెక్కలన్నీ మారిపోతాయి అనమాట. అందుకని భౌతికాన్ని ఏమంటారు అంటే పర్వర్టెడ్ రిఫ్లెక్షన్ అంటారనమాట. ఒక ప్రతిబింబం లాగా ఉంటుంది భౌతికం అంతా కూడా. ఆధ్యాత్మికం ఏంటి అంటే అది రియాలిటీ అనమాట. సో మనం ఉన్న స్థితి ఏంటి, మనం చేస్తున్న ఇదేంటి, మన ఇంటెన్షన్ ఏంటి, అంతవరకు మాత్రమే కృష్ణ చూస్తారు తప్ప దాన్ని వాల్యూ కట్టరు. అంటే నువ్వు 10,000 ఇస్తేనే నువ్వు ఇది, నువ్వు 100 రూపాయలు 1000 రూపాయలు ఇచ్చావా నువ్వు నాకు లెక్క కాదు అన్నది కృష్ణ పట్టించుకోరు అనమాట. సో ఎప్పుడైతే ఇది ఉండదు అని చెప్పి మనం గట్టిగా నమ్ముతామో, మనకి అది తెలుస్తుందో, మనకి ఈ ఎన్వి ఫీలింగ్ అనేది, మనం ఎన్వి అంటే ఈ ఈర్ష్య బారిన పడడం జరుగుతుందా ఆధ్యాత్మికంగా ఉన్నప్పుడు? అవ్వదు మాతాజీ. అవ్వదు. ఇంకా ఏమవుతుంది అంటే మనం జపం చేసే కొద్దీ, భక్తుల సాంగత్యంలోకి వచ్చే కొద్దీ, భగవద్గీత భగవంతుని గురించి తెలుసుకునే కొద్దీ ఏమైతే తెలుసా, ఇంకా ఎవరైనా ఎదుగుతున్నారు అంటే మనం సంతోషిస్తాం. అవునా కదా? ఎస్ ఆర్ నో? అదే భౌతికంగా మనం సంతోషిస్తామా ఎవరైనా ఎదుగుతుంటే? సంతోషించాం, మనసులో మంట వచ్చేస్తుంది అనమాట. వీడు నాతో పాటే ఉన్నాడు, వీడు ఎదిగిపోతూ ఉన్నాడు, నేనేమో ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉన్నట్లు ఉన్నాను అని చెప్పి మనం బాధపడతాం అనమాట. కానీ ఆధ్యాత్మికంగా ఉన్నప్పుడు మనం ఇంకా వాళ్ళకి కోరుకుంటాం అనమాట, మీరు ఇంకా ముందుకెళ్ళాలి, మీరు మా అందరికీ ఇన్స్పిరేషన్ అవ్వాలి అని చెప్పి. మనతో పాటు ఎవరైనా ఎదుగుతున్నారు అంటే వాళ్ళని ఇంకా మనం ప్రోత్సహిస్తాము. వాళ్ళ దగ్గర నుండి మనము ఈర్ష్య పడకుండా ఏం చేస్తాము, ఇన్స్పిరేషన్ తీసుకుంటాం అనమాట. చాలా డిఫరెన్స్ ఉందా లేదా? ఈర్ష్య పడితే ఏమవుతుంది, వాడు దిగిపోవాలి అంటే వాడి కాలు పట్టుకొని లాగుతున్నాం అనమాట. అదే ఇన్స్పిరేషన్ తీసుకున్నాం అనుకోండి ఏమవుతుంది, వాళ్ళ చెయ్యి పట్టుకొని మనం కూడా ముందుకెళ్ళాలి అన్న ఇది ఉంటుంది. రెండింటికి డిఫరెన్స్ ఉందా లేదా? చాలా డిఫరెన్స్ ఉంది మాతాజీ. ముందున్న వ్యక్తి వెనక్కి లాగాలి అన్న ఫీలింగ్ ఈర్ష్య, నేనే ముందుండాలి వాళ్ళు ముందుండకూడదు అని వెనక్కి లాగాలి అనేది ఈర్ష్య. కానీ ఇన్స్పిరేషన్ అంటే ఏంటంటే వాళ్ళ చెయ్యి పట్టుకొని, వాళ్ళ గైడెన్స్ తీసుకొని నేను కూడా ముందుకు వెళ్ళాలి అనుకోవడం. సో ఏమవుతుంది, ఈర్ష్యలో వేరే వాళ్ళని వెనక్కి లాగుతున్నాం. కానీ ఆధ్యాత్మికంగా వచ్చేసరికి ఏమవుతుంది, ఇన్స్పిరేషన్ తీసుకొని మనం కూడా వాళ్ళతో పాటు వీలైనంత ముందుకు వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తున్నాం అనమాట. సో చాలా డిఫరెన్స్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో దీని అంతటికి కారణం ఏంటి, మనం మన హ్యాపీనెస్ ని భౌతికత నుండి ఆధ్యాత్మికతకి షిఫ్ట్ చేస్తే ఇది పాసిబుల్ అవుతుంది అనమాట. ఓకే. అండ్ ఈ స్పిరిచువల్ హ్యాపీనెస్ అనేది ఏంటి అంటే ఇది అన్లిమిటెడ్ అనమాట. ఈ భౌతిక సుఖం అనేది ఎలా పోలుస్తారు అంటే టిటిలేషన్ లాంటిది. ఇప్పుడు ఒక చిన్న పిల్లవాడికి మనము చెక్కల గింతలు కితకితలు పెట్టామనుకోండి, ఏమవుతుంది, ఆ బాబు నవ్వుతాడా, ఏం చేస్తాడు? నవ్వుతుంటాడు. ఓకే, నవ్వినంత మాత్రాన ఆ బాబు హ్యాపీగా ఉన్నాడని చెప్తామా మనము? కాదు. నవ్వినంత మాత్రాన అంటే ఇప్పుడు నేను కితకితలు పెడతా ఉన్నాను, చెక్కల గింతలు పెడతా ఉన్నాను ఆ బాబుకి, ఆ బాబు నవ్వుతూనే ఉన్నాడు, దాని అర్థం ఈస్ హి రియల్లీ హ్యాపీ, ఆయన నిజంగా హ్యాపీగా ఉన్నట్ల? తాత్కాలికం. మీరు చెక్కల గింతలు పెట్టినంత సేపే నవ్వుతాడు. ఎగ్జాక్ట్లీ. సో అది ఏంటంటే జస్ట్ సూపర్ఫిషియల్, పైన మాత్రమే ఆనందం. అది ఎలా అంటే మన భౌతిక ఆనందం అనేది అట్లా ఉంటుంది అనమాట. కానీ ఆధ్యాత్మిక ఆనందం అనేది ఏంటంటే రియాలిటీ, రియల్ గా మనము ఆనందాన్ని అనుభవిస్తామంటారు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనకి ఆధ్యాత్మికంగా ఆనందం అనేది అన్లిమిటెడ్ అంటారు. కృష్ణ లిమిటెడా అన్లిమిటెడా? కృష్ణకి పరిధులు ఉంటాయా, అపరిమితం అయిన వారా కృష్ణ? అన్లిమిటెడ్, అనంతం. కృష్ణ ఎలా అయితే అన్లిమిటెడో మన ఆధ్యాత్మిక ఆనందం అంటే మన ఆనందం ఆధ్యాత్మికంగా ఎదగడానికి తీసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటే మన ఆనందం కూడా అన్లిమిటెడ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ అన్లిమిటెడ్ ఆనందం అనేది మీకు అవైలబుల్, నాకు అవైలబుల్, అందరికీ అవైలబుల్ అని చెప్పి మనకి తెలిసింది అనుకోండి, అసలు మనం ఈర్ష్య పడడానికి ఛాన్స్ ఉంటుందా? ఉండదు. భౌతికంగా మనం ఎందుకు ఈర్ష్య పడతాము అంటే అక్కడ ఉన్న పొజిషన్స్ తక్కువ, కాంపిటీషన్ ఎక్కువ. సో నువ్వు ఎదిగితే నేను ఎదగలేను కాబట్టి మనకి భౌతికంగా ఈర్ష్య అనేది కలుగుతుంది. కానీ ఆధ్యాత్మికంగా చూసుకున్నట్లయితే
ప్రతి ఒక్కరికి పైకెళ్ళే కొద్దీ కుర్చీలు ఉంటూనే ఉన్నాయి. ప్రతి ఒక్కరు గోలోకంలో వెళ్ళి మనకి చేతనైన సేవ మనకి చేసుకోవడానికి కృష్ణ ఆప్షన్ ఇస్తున్నారు. అండ్ మనం చేసుకునే సేవని బట్టి మనకి కృపనిస్తారు. ఇప్పుడు ప్రీచ్ చేసిన వాళ్ళకే కృపనిస్తాను. నేను టెంపుల్కి వచ్చి మీరు సర్వీస్ చేస్తారు కదా, అక్కడ క్లీనింగ్ మాపింగ్ చేస్తూ ఉంటారు కదా, సో వాళ్ళకి నేను కృపనివ్వను అని కృష్ణ చెప్తారా? చెప్పరు చెప్పరు. చెప్పరు. ఇన్ఫాక్ట్ ఏమైతది అంటే ఇంకా మీనియల్ సర్వీస్, ఇంకా కొంచెం తక్కువ స్థాయి సర్వీసెస్ చేస్తున్నప్పుడు కృష్ణ ఎక్కువ గుర్తిస్తారనమాట. కూర్చొని చెప్పడము, మర్యాద తీసుకోవడం అనేది మంచి విషయమే. కానీ ఎవరు చూసినా చూడకపోయినా నువ్వు నా టెంపుల్ నీట్ గా ఉండాలని నువ్వు ఒక చీపురు పట్టుకొని, నువ్వు ఒక కర్ర పట్టుకొని నా టెంపుల్ ని నువ్వు శుభ్రం చేస్తున్నావు అంటే నీ మనసులో ఉన్న అనర్థాలని శుభ్రం చేయాల్సిన బాధ్యత నాది అని కృష్ణ ఫీల్ అవుతారా ఎవరా? ఎగ్జాక్ట్లీ. సో ఏమవుతుంది, మనము ఆధ్యాత్మికంగా మనం ఎదగాలి, మన ఆనందం ఇందులో వెతికే కొద్ది ఏమవుతుంది అంటే, నా దగ్గర కొన్ని కేపబిలిటీస్ అంటే కొన్ని టాలెంట్స్ ఉన్నా లేకపోయినా, నేను అంటే సంపద కానీ ఇట్లాంటివి పొసెస్ చేసినా చేయకపోయినా వీటిపైన ఎక్కడ కూడా కృష్ణ రిస్ట్రిక్షన్స్ పెట్టారనమాట. ఇంతకుముందు మనం చూసాం కదా, భక్తికి క్వాలిఫికేషన్స్ అనేవి ఉండవు. చెయ్యాలి అన్న ఇంటెన్షన్ ఉంటే కృష్ణ మనం చేసే సర్వీస్ ని, ఎట్లాంటి సర్వీస్ అయినా కానీ కృష్ణ యాక్సెప్ట్ చేస్తారనమాట. ఎందుకంటే మన మనసులో ఆ భావన ఉంది, కృష్ణ నేను ఇది మాత్రమే చేయను, నాకు వంట మాత్రమే వచ్చు కృష్ణ, నేను నీకోసం నాకు చేతనైనంత మంచిగా నీకు వండి పెడతాను అంటే కృష్ణ ఆ ప్రేమతో మనం వండుతాం కదా, దాన్ని యాక్సెప్ట్ చేస్తారా చేయరా? చేస్తారు. కృష్ణ నా దగ్గర డబ్బులు మాత్రమే ఉన్నాయి, నేను వాటి రూపంలోనే నీ సేవ చేసుకోగలను అని మనం మనీ రూపంలో ఇచ్చామనుకోండి, దాన్ని యాక్సెప్ట్ చేస్తారా చేయరా? చేస్తారు. కృష్ణ నాకు చెప్పడం మాత్రమే వచ్చు, నీ గురించి 4 మాటలు నాకు తెలిసింది చెప్తాను, సో నేను చెప్పేవాడిని కాదు, నువ్వు కృపనిస్తేనే నేను చెప్పగలుగుతున్నాను, కానీ ఇది నీకు ఆఫరింగ్ గా నేను ఇస్తాను అని చెప్పి మనం ఏదన్నా మనకు తెలిసింది ఇంకెవరికైనా చెప్పడానికి ప్రయత్నం చేస్తాం అనుకోండి, కృష్ణ దాన్ని యాక్సెప్ట్ చేస్తారా చేయరా? కృష్ణ నాకు ఏది రాదు, నాకు చెప్పడం రాదు, నా దగ్గర డబ్బులు లేవు, నాకు కుకింగ్ రాదు, నేను ఏమి చేయలేను, నేను ఒక చీపురు పట్టుకుని నీ టెంపుల్ అయితే క్లీన్ చేయగలను, దాన్ని యాక్సెప్ట్ చేస్తారా చేయరా? దాన్ని కూడా accept చేస్తారు ఆయన. సో ఇక్కడ ఎక్కడైనా మనం కాంపిటీషన్ ని ఫీల్ అవ్వాల్సిన ఛాన్సెస్ ఉన్నాయా? సో ఎంత డిఫరెన్స్ వచ్చేసింది చూసారా? మన ఆనందం భౌతికంగా వెతికినంత సేపు కూడా మనము ఆ పొజిషన్ వచ్చినప్పుడు మేబీ కొంచెం హ్యాపీగా ఉంటాం, కానీ రాని వాళ్ళందరూ కూడా దుఃఖంలోనే ఉంటారు. ఇంకొకటి ఏంటి తెలుసా, ఈ పొజిషన్కి వెళ్ళాక ఇంకొక బాధ ఉంటుంది, ఏంటి తెలుసా, ఈ పొజిషన్ ని నిలుపుకోవాలన్న బాధ ఉంటుంది. అవునా కదా? అవునవును. ఏకంగా ఉన్నప్పుడు రేపొద్దున నా పరిస్థితి ఎలా ఉంటుందో, ఇవాళైతే ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, మరి రేపొద్దున ఫస్ట్ ర్యాంక్ రాకపోతే అందరూ ఏమంటారు, అప్పుడు ఏదో నీకు ఏదో లక్ కొద్ది వచ్చింది కానీ నీకు అంత టాలెంట్ లేదు అని చెప్పి అనేస్తారు అని మనకు ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్ అనేది ఉంటుంది భౌతికంగా ఉన్నప్పుడు. కానీ ఆధ్యాత్మికంగా ఉన్నప్పుడు ఏమవుతుంది, ఒక క్లాస్ మంచిగా చెప్పగలిగాము, ఒక క్లాస్ మంచిగా చెప్పలేకపోయాం అనుకోండి, ఏమనుకుంటాము, కృష్ణ కృప ఉంది ఆ రోజు చెప్పగలిగాను, ఇవాళ కృష్ణ కృప తీశారు, మేబీ ఎందుకో నాకు ఏదో నేర్పించడానికే కృష్ణ కృప తీసేస్తుంటారు అని చెప్పి మనము అక్కడ కూడా జెలస్ అనేది ఫీల్ అవ్వం అనమాట. ఏమవుతుంది అంటే మనం ఇంకా ఎలా బెటర్ అవ్వాలి అన్న ఇదిలోనే మన మైండ్ సెట్ అనేది ఉంటుంది. సో ఏమవుతుంది అంటే ఇక్కడ ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఉంటుంది, కానీ భక్తిలో మనం ఆనందాన్ని వెతుక్కుంటున్నంతసేపు కూడా మనకి ఇన్సెక్యూర్ ఫీలింగ్, అంటే రేపు పొద్దున ఇది పోతుంది అన్న భయం అనేది ఉండదన్నమాట. సో ఏమవుతుంది, ఎన్వి ఫీలింగ్ మెయిన్ రీజన్ ఏంటి అంటే మనము భౌతికంగా ఆనందాన్ని వెతికినంతసేపు కూడా మనము ఈ ఈర్ష్యకి లోనవుతూ ఉంటాం. కానీ ఎప్పుడైతే మన ఆనందాన్ని భౌతికత నుంచి ఆధ్యాత్మికతకి షిఫ్ట్ చేస్తామో ఈర్ష్య బారిన పడడం అనేది తగ్గిపోతుంది. ఎందుకు తగ్గిపోతుంది అంటే మనకి రియాలిటీ అర్థమైపోతుంది, కృష్ణ నన్ను నా దగ్గర ఉన్న వాటితో నన్ను డిఫైన్ చేయడం లేదు, కృష్ణ నన్ను ఎలా చూస్తున్నారు, నేను నా దగ్గర ఉన్న వాటితో నేను ఏ విధంగా కృష్ణ సేవ చేసుకోవాలనుకుంటున్నాను అంతవరకు మాత్రమే నన్ను కృష్ణ చూస్తున్నారు. కాబట్టి సో నాకు ఏదైతే వచ్చో దాని ద్వారా నేను కృష్ణకి దగ్గర అవ్వడానికి ప్రయత్నం చేస్తాను అని అనుకున్నప్పుడు ఈర్ష్య బారిన పడడం అనేది ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది అనమాట. ఓకే. అండ్ ఇప్పుడు లార్డ్ రామచంద్ర వంతెన కట్టేటప్పుడు మనకి సీతమ్మ తల్లిని తీసుకురావడానికి, మొత్తం వానర సేనని తీసుకువెళ్ళడానికి వంతెన కడుతున్నప్పుడు ఎవరెవరు అక్కడ ఆ బ్రిడ్జ్ కట్టడానికి హెల్ప్ చేశారు? వానరులు, హనుమంతుడు అండ్ ఉడత, వానరులు వీళ్ళందరూ కూడా సహాయం చేశారు. అయితే హనుమంతుడు ఏం చేస్తారు, పెద్ద పెద్ద కొండల్ని తెచ్చేసి ఆ వంతెనను కట్టడానికి అక్కడ వేసేస్తారనమాట. సో పెద్ద కొండ తెచ్చేసామనుకోండి, ఎక్కువ డిస్టెన్స్ ఆ వంతెన బిల్డ్ అయిపోతుంది. అదే అక్కడ ఇంకెవరు సహాయం చేశారు, హనుమంతుడు, వానరులు, ఉడత. ఉడత ఏం చేస్తుంది, ఉడత కొండల్ని తెచ్చి వేయగలదు అక్కడ?
ఇసుక రేణువులు తెచ్చి ఉడత ఏం చేస్తుంది? ఇసుకలో అలా దొర్లి ఆ ఇసుక తన ఒంటికి అతుక్కున్న ఇసుక రేణువుల్ని తెచ్చి అక్కడికి వచ్చి ఇట్లా ఇట్లా విదిలిస్తుంది అనమాట. సో అక్కడ ఏదైతే ఇసుక రేణువులు పడతాయో అవి అలా తేలుతూ ఉంటాయి. అవి ఎంత కవర్ చేస్తుంది? జస్ట్ అంత రవ్వంత ప్లేస్ కవర్ చేస్తుంది. కానీ రామచంద్రుడు ఇద్దరి సేవని యాక్సెప్ట్ చేశారా, చేయలేదా? చేశారు. చేశారు. ఉడతకి హనుమంతుని వారిని చూసి ఈర్ష్యపడాల్సిన అవసరం ఉంటుందా? ఉండదు. ఎందుకంటే భగవంతుడు అక్కడ ఇద్దరి సేవని యాక్సెప్ట్ చేస్తున్నారు ప్రీతితో. ఉడతకి చెప్తున్నారు, నువ్వు నీ శక్తితో నువ్వేది చేయగలవో అది చేసావు, నువ్వు నాకు ప్రియమైన దానివి. అండ్ హనుమంతుల వారు ఆయన శక్తితో, ఆయనకున్న ఇదితో, ఆయన బలంతో ఆయన ఏది చేయగలరో అది చేశారు. సో హనుమంతుల వారు కూడా నాకు ప్రియమైన వారు. సో ఇద్దరిని కూడా రాముల వారు దగ్గరికి తీసుకున్నారు అనమాట. అదే మనం భౌతికంగా చూసుకున్నట్లయితే ఒక కొండని తెచ్చి బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేసిన వాళ్ళని ఒక గొప్పగా చూస్తాం. కానీ ఇసుక రేణువుల్ని తెచ్చి అంటే చిన్న చిన్న హెల్ప్ చేసే వాళ్ళని మనం పట్టించుకుంటామా భౌతికంగా చూసినప్పుడు? అదే పట్టించుకో. కానీ ఆధ్యాత్మికంగా వచ్చేసరికి ఏమైంది? భగవంతుడు ప్రతి ఒక్కరికి మనం చేసే చిన్న సేవ అయినా పెద్ద సేవ అయినా కానీ భగవంతుడు దాన్ని గుర్తిస్తారు. ఎప్పుడైతే భగవంతుడు దాన్ని గుర్తిస్తారో మన ఆనందానికి అప్పుడు అంటే లిమిట్ ఉంటుందా? అంటే నేను ఇంత చేస్తేనే భగవంతుడు గుర్తిస్తాడు అని ఉంటుందా? ఉండదు కదా. సో మనకు ఆనందం అనేది ఆధ్యాత్మికంగా వెతుకుంటున్నప్పుడు ఏమవుతుంది? కృష్ణ నేను చేతనైనంత చేసినప్పుడు కృష్ణ దాన్ని గుర్తిస్తారు అనుకున్నప్పుడు మనం ఆనందంగా ఉంటాము. అండ్ ఈర్ష్య కూడా ఫీల్ అవ్వాల్సిన అవసరం అనేది ఉండదన్నమాట. ఒప్పుకుంటారా, ఒప్పుకోరా? ఒప్పుకుంటాం మాతాజీ. ఎస్. అండ్ ఇంకా కొంతకాలం అయితే ఏమవుతుంది అంటే భక్తి చేయగా ఒక నమ్మకం అనేది ఏర్పడిపోతుంది. నేను భగవన్నామం తీసుకునే కొద్దీ, నేను భగవద్గీత భాగవతం చదివే కొద్దీ కృష్ణ నాతోనే ఉన్నారు. అండ్ ఎప్పుడైతే అన్ని అష్టైశ్వర్యాలు షడైశ్వర్యాలు కలిగిన అంటే 6 ఆప్యులెన్సెస్ అంటారు కదా, షడైశ్వర్యాలు కలిగిన భగవంతుడే నాతో ఉన్నప్పుడు ఫలాంది లేదు అని బాధపడాల్సిన అవసరము, లేదా వాళ్ళకి ఇది ఉంది వీళ్ళకి ఇది ఉంది అని చెప్పి మనం ఈర్ష్యపడాల్సిన అవసరం అనేది ఉంటుందా ఇంకా అసలు? ఉండదు. ఉండదు మాతాజీ. ఛాన్సే లేదు. ఎందుకంటే అన్నిటికీ అధిపతి అయిన కృష్ణనే నాతో ఉన్నారు భక్తి చేస్తున్నప్పుడు. అలాంటిది వాళ్ళ దగ్గర ఏదో కొంచెం ధనం ఉందని, వీళ్ళ దగ్గర ఏదో కొంచెం పేరు ప్రతిష్టలు ఉన్నాయని చెప్పి నేను అసలు ఈర్ష్యపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఎవరికి ఏది వచ్చినా కానీ ఎవరి నుండి వస్తుంది? అది కృష్ణ నుంచే కదా. భగవంతుడి నుండే వస్తుంది. పలానా వ్యక్తికి ఇవాళ ఐశ్వర్యం ఉంది అంటే దానికి మూలం ఎవరు? కృష్ణ వారికి ఆ కృపనిచ్చారు కాబట్టి ఐశ్వర్యం ఉంది. పలానా వ్యక్తికి పేరు ప్రతిష్టలు ఉన్నాయి అంటే దానికి మూలం ఏంటి? కృష్ణ దాన్ని ఎలా చేశారు కాబట్టి ఆయనకి పేరు ప్రతిష్టలు ఉన్నాయి. సో ఏది చూసుకున్నా కానీ కృష్ణ నుండే వస్తుంది. మరి భక్తి చేస్తున్నప్పుడు అలాంటి కృష్ణనే నాతో ఉంటే నేను ఇట్లాంటి చిన్న చిన్న విషయాలకి ఈర్ష్య పడాలా అన్న ఫీలింగ్ అనేది మనకు వస్తుందా రాదా? భక్తిలో మన పరిపక్వత చెందే కొద్దీ. ఎస్. వస్తుంది మాతాజీ. అసలు ఈర్ష్యకు అప్పుడు ఇంకా తావు ఉంటుందా? ఉండదు. ఉండదన్నమాట. సో ఏమవుతుంది అంటే ఆధ్యాత్మికంగా మనం ఎప్పుడైతే మన ఆనందాన్ని వెతకడం మొదలు పెడతామో ఈర్ష్య జోలికి ఈర్ష్య అనేది మనల్ని పట్టివేయదనమాట. ఎంతకాలం అయితే మనం భౌతికంగా పరుగులు పెడుతూ అందులోనే నేను సాధిస్తేనే ఆనందం అని ఫీల్ అవుతామో అంతకాలం మనకి ఈర్ష్య, ఈ ఎన్వీ ఫీలింగ్ అనేది మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. అయితే భౌతికంగా మనం ఎదగడానికి ప్రయత్నం చేయాలి, ఎదగకూడదు అని కాదు. కానీ ఆనందాన్ని మాత్రం భౌతికంగా కాకుండా ఆధ్యాత్మికంగా వెతకాలి. అప్పుడు ఏమవుతుంది అంటే ఈర్ష్య అనేది మన పైన ఇంపాక్ట్ అనేది చూపించదన్నమాట. ఈర్ష్య బారిన పడకుండా మనము బయటకు వచ్చేస్తాము. అందుకనే జపం చేసే కొద్దీ, భక్తిలో ఎదిగే కొద్దీ ఏమవుతుంది అంటే మనము మన తోటి వారు ఎవరైనా ఎదుగుతుంటే మనం ఈర్ష్యపడము. ఇంకా మనం అప్రిషియేట్ చేస్తాం, కంగ్రాచులేట్ చేస్తాం. మీరు ఇంకా ముందుకు వెళ్ళాలి, మీరు అనుకున్న దానికి మీరు రీచ్ అవ్వాలి అని చెప్పి మనం మనస్ఫూర్తిగా కోరుకుంటాం. అయితే ఇలా మనస్ఫూర్తిగా మనం ఒకరి గురించి మంచి కోరుకున్నప్పుడు ఏమవుతుంది తెలుసా? ఆ మంచి మనకి రావడం మొదలు పెడుతుంది. గుర్తుపెట్టుకోండి ఇది. ఎప్పుడైతే వేరే వారికి మంచి జరగాలి అని మనం కోరుకుంటామో మనం మంచి కోరుకుంటున్నాం కాబట్టి మంచిని అట్రాక్ట్ చేస్తాం అనమాట. అదే భౌతికంగా ఉన్నప్పుడు మనం మంచి కోరుకుంటామా? ఛాన్స్ లేదు. కోరుకోము. సో నువ్వు తొందరగా నాశనం అయిపోవాలి అన్న ఇదిలో మనం ఉంటాం కాబట్టి ఏమవుతుంది? వాళ్ళు ఇదవుతారో లేదో తెలియదు కానీ మనం మాత్రం కిందకి వెళ్ళిపోతూనే ఉంటాం. కానీ ఆధ్యాత్మికంగా ఉన్నప్పుడు ఏమవుతుంది? ఎవరైనా ఎదుగుతుంటే మనం వాళ్ళని ఇంకా ప్రోత్సహిస్తాం. మీరు ఇంకా ముందుకు వెళ్ళాలి, మీరు ఇంకా మంచి స్థాయికి చేరాలి భక్తిలో అని మనం కోరుకున్నప్పుడు ఏమవుతుంది అంటే కృష్ణ వారికి కృపనిస్తూ, నువ్వు కోరుకుంటున్నావు కదా నీకు కూడా కృపనిస్తాను, వారు ఎదగాలని కోరుకుంటున్నావు కదా నీకు కూడా కృపనిచ్చి నిన్ను కూడా ముందుకు తీసుకెళ్తాను అని చెప్పి కృష్ణ మనల్ని కూడా ముందుకు తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది అనమాట.
సో మెయిన్ రీజన్ ఏంటి అంటే మన ఆనందం అనేది భౌతికంగా వెతుకుతున్నాం కాబట్టి. సో మనం అదొక్కటి చేంజ్ చేసాము, మన ఆనందాన్ని భౌతికత నుండి ఆధ్యాత్మికతకి మార్చి మనం ఆధ్యాత్మికంగా ఎదగడంలో మనం ఆనందాన్ని పొందుతున్నాము అంటే మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే కృష్ణ మనకి ఏమి బార్స్ పెట్టరు, నువ్వు అంత చేస్తేనే ఇంత చేస్తేనే నీకు ఆ కృపని ఇస్తాను, ఆనందాన్ని ఇస్తాను అని కృష్ణ రిస్ట్రిక్షన్స్ చేయరు. కాబట్టి ఎవరు ఏది చేయగలరో అది చేసినప్పుడు కృష్ణ వారితో ప్రతిస్పందిస్తారు. కాబట్టి మనం ప్రతి ఒక్కరం కూడా ఆధ్యాత్మికంగా ఆనందంగా ఉండడానికి, ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈర్ష్య అనేది ఉండదు. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? ఎస్ మాతాజీ. క్లియర్ మాతాజీ, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా చెప్పారు మాతాజీ, తెలుసుకోవాల్సినది. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. థ్యాంక్ యూ ఈర్ష్యను మాతాజీ, ఎట్లా చాలా బాగుంది. థ్యాంక్ యూ, ఈర్ష్యను ఎట్లా పోగొట్టుకోవాలి అనేది చాలా బాగా చెప్పారు మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. ఉడతది కూడా బాగుంది మాతాజీ. అంత చిన్న ఉడత అయినా కూడా రాముల వారికి ఇంత కొంచెం సేవ అయినా కూడా అతను అనుగ్రహించడము. Yes. ఇంకా చిన్నది కదా, అది సేవ చేయలేదు అనకుండా చిన్నది సేవ, పెద్దవాళ్ళు పెద్ద సేవ. Yes, అది correct. స్వార్థం లేకుండా నిస్వార్థమైన సేవ చేశారని అది Yes. బలవంతం. సో ఈ ఉడత లెవెల్లో మనం ఉండొచ్చు ఇవాళ. అంటే నేను చేసే సేవ ఎంత సేవ, ఇసుక నేను అంత సేవ అని చెప్పి మనకి అనిపించవచ్చు. నేనున్న స్థితికి నేను పెద్ద సేవ చేయట్లేదు, ఒక్కొక్కరు చూడు ఎంత గొప్ప గొప్ప సేవలు చేస్తున్నారు అని మన మైండ్ మనల్ని ఇది చేస్తూ ఉంటుంది. కానీ మేము మనకు చెప్పాలన్నమాట, మనం మన మైండ్కి చెప్పుకోవాలి, భగవంతుడు హనుమంతుల వారు చేసిన సేవని మాత్రమే గుర్తించలేదు, ఉడత చేసిన సేవని కూడా భగవంతుడు గుర్తించాడు. సో నేను చేసే సేవని కూడా కృష్ణ గుర్తిస్తారు. నువ్వు నాకు తక్కువ సేవ చేస్తున్నానని నువ్వు నాకు చెప్పద్దు అని మనం మన మైండ్కి చెప్పుకోవాలన్నమాట. ఎందుకంటే కృష్ణ రెడీగా ఉన్నారు, నువ్వు నీకు చేతనైన సేవ నువ్వు చేస్తే నేను దాన్ని ప్రీతిగా తీసుకుంటాను, నువ్వు భక్తితో చేస్తున్నప్పుడు నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తాను అని కృష్ణ రెడీగా ఉన్నప్పుడు మనం దానిపైన రిస్ట్రిక్షన్స్ పెట్టుకొని నేను ఇంతే చేయగలను అంతే చేయగలను అని మనం కట్టుబడి ఉండక్కర్లేదు అనమాట. హ్యాపీగా మనం చేతనైన సేవ మనం చేయాలి అండ్ కృష్ణ దానికి ప్రతిస్పందిస్తూనే ఉంటారనమాట. అండ్ ఏమవుతుంది, సేవ చేసే కొద్దీ మనకి సేవ చేసే కెపాసిటీని పెంచుతూ ఉంటారనమాట. ఇవాళ నేను ఉడతంత సేవ చేయొచ్చు, రేపొద్దున నా సేవ చేసే కెపాసిటీ పెరగచ్చు అనమాట. రేపొద్దున ఉడత కన్నా పై స్థాయి లెవెల్లో నేను వెళ్ళి సేవ చేసుకునే కృప భగవంతుడు ఇస్తారు. సో అప్పుడు మనం దాంతో హోల్ హార్టెడ్ గా చేసినప్పుడు మళ్ళీ కృప ఇస్తారు భగవంతుడు, ఆ స్థాయి నుండి ఇంకొంచెం పై స్థాయికి వెళ్ళేలాగా. సో ఏమవుతుంది, మనం ఇవాళ మన దగ్గర ఉన్న దానితో మనం భగవంతుని సేవ చేసి మనం భగవంతుని యొక్క కృప పొందాము అంటే ఆనందాన్ని పొందుతాము, సేవ చేసే కేపబిలిటీని కూడా పెరుగుతూ ఉంటుంది అనమాట. ఎస్ నో అగ్రీ చేస్తారా చేయరా? మాతాజీ చెప్పండి. ఇప్పుడు మనకి హనుమంతుడు అంత శక్తి ఉండి ఉడుతంత సేవ చేస్తే భగవంతుడు యాక్సెప్ట్ చేస్తారా? అది కూడా చేస్తారు ప్రభుజీ, కానీ కృప ఏమవుతుంది అంటే అవి తగ్గిపోతాయి అన్నమాట. ఇప్పుడు అంత గొప్ప సేవ చేయగలిగి నేను ఇంత సేవ చేసేస్తే నేను గమ్ముకుంటాను అంటే మేబీ ఎయిదర్ సమ్వేర్ అది కూడా ఎందుకు చేస్తున్నామంటే ఎవరో ఏదో చెప్పారు కాబట్టి చేస్తున్నాం అనే ఇది ఉంటుంది. కానీ నిజంగా భగవంతుని పైన ప్రేమ ఉండి భగవంతుని గురించి తెలుసుకున్న వ్యక్తి చేయగలిగినంత కెపాసిటీ ఉన్నప్పుడు చేయాలని అనుకుంటాడా, చేయొద్దులే ఇంత చేసి ఆగిపోదాంలే అని రిస్ట్రిక్ట్ చేసుకుంటాడా? చేయాలని అనుకుంటాడు, కానీ ఇవాళ చెయ్యాలి అని అనుకోవట్లేదు. అంత కెపాసిటీ ఉన్నా ఇంత చేస్తున్నారంటే అది ఏమవుతుందంటే మేబీ పక్కన వాళ్ళందరూ చేస్తున్నారు, నేను కూడా చేయాలి అని ఇదితో చేసిండొచ్చు. కానీ కృష్ణ దాన్ని కూడా గుర్తించి, సరే నీకు ఏదో ఒక ఇన్స్పిరేషన్ వల్ల సేవ చెయ్యాలి అని నా దగ్గరకు వచ్చావు కదా, నీకు ఇంకా ఇన్స్పిరేషన్ కలిగిస్తాను. సో మన చుట్టూ ఇంకా ఇన్స్పిరేషన్ కలిగించి మనం ఇంకా బెటర్ గా చేసేలాగా కృష్ణ మనల్ని ముందుకు తీసుకొస్తారనమాట. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ అవర్ ఇంటెన్షన్ ప్రభుజీ, మన మూడ్ ఎలాంటిది అనేది మనం చూస్తారు కృష్ణ. ఓకే ఓకే Yes, ప్రభుజీ. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? అంటే హరే కృష్ణ మాతాజీ, హరే కృష్ణ మాతాజీ. అప్పుడే రాముడు ఉడుత మీద ఇలాగా చెయ్యి ఇలా పెట్టారు, అప్పుడే 3000 ఇలాగొచ్చి అంటారు, అప్పుడే మాతాజీ అంటారు మాతాజీ. నాకు అది అంటే ఎంతవరకు అనేది నాకు తెలియదు కానీ, సో రాముల వారు అలా ఉడతని నిమిరితే రాముల వారి చేతి వేలి గుర్తులు అలా పడ్డాయి అని నేను విన్నా, కానీ నాకు కరెక్ట్ గా తెలియదు మాతాజీ. నేను అది చిన్నప్పుడు విన్నది, నాకు తెలియదు. కానీ ఒకటైతే నిజం, వేలి గుర్తులు పడినా పడకపోయినా, అప్పుడు పడినా ఇంతకు ముందు పడినా, కానీ భగవంతుడు మాత్రం ఉడత చేసిన సేవని అక్సెప్ట్ చేశారు, దాన్ని ప్రీతిగా తీసుకున్నారనమాట. అది మాత్రం నిజం. హరే కృష్ణ మాతాజీ, కృష్ణ మాతాజీ, కరెక్ట్ గా ఇది అంటే ఈ టాపిక్ రాత్రి 9:45కి ఏమో పెట్టినట్లున్నారు మీరు. చూశాను కానీ అది యాక్చువల్లీ మైండ్ లోంచి వెళ్ళిపోయింది.
నాకు నిన్న రాత్రే కొంచెం అంటే కొంచెం ఇట్లా పర్సనల్ టాపిక్స్ ఉన్నాయి. అవి మాట్లాడుతూ ఉంటే యాక్చువల్లీ మా పిన్నితో మాట్లాడుతుంటే రాత్రి 12:45 1 అయిపోయింది. పాపం తను గూడా అంటే జెట్ లాగ్ ఉండడం వల్ల ఆమె రాత్రి లేచిందనమాట. సరే అని మాట్లాడుతూ ఉంది. సరే కొన్ని టాపిక్స్ ఇవి మాట్లాడుకోవడం అయిన తర్వాత ఒక పడుకునే ముందర మా ప్రభుజీతో కూడా ఇట్లా ఇట్లా అని మాట్లాడుతూ సరే ఈర్ష్య దీని వల్లనే ఇట్లా ఉంటున్నారు. ఎందుకండి అంత ఈర్ష్య పడతారు? అట్లా ఇట్లా అని ఇవాళ పొద్దున మీరు చెప్తున్నది నాకైతే చాలా ట్రిగ్గర్ అయింది తెలుసా యాక్చువల్లీ చెప్పాలంటే. దానికి దీన్ని హౌ కృష్ణ ఎలా నువ్వు దాన్ని దీన్ని ఎలా కోరిలేట్ చేసి అదేదో నాకు చెప్తున్నట్టుగా అనిపించిందనమాట పర్సనల్‌గా. సీ నువ్వు చూడు వాళ్ళేదో నీ మెటీరియల్ గ్రోత్‌ని చూసి అంటే నలుగురితో నేను హ్యాపీగా కలుస్తాను, కలిసి మాట్లాడతా, అందరితోని ప్రేమగా ఉంటాను అని చూసి, చూడు శోభ అంటే అందరికీ ఇష్టము, శోభతోనే అందరూ మాట్లాడతారు, నాతో ఎవరు మాట్లాడరు, నన్ను ఐసోలేట్ చేస్తున్నారు అనే ఫీలింగ్ అని ఉన్నారు. నాకు ఒక జీవి ఉంది. నా ఓన్ సిస్టర్ అనమాట. ఆ జీవి అలా ఫీల్ అవుతుంటుంది. సో, నాకిప్పుడు ఏమర్థమైందంటే, నువ్వు అవ్వు. నువ్వు ఎంత ఇష్టపడతావో పడు. అదల్లా ఈ భౌతిక అది పర్మనెంట్ కాదు కదా! పర్మనెంట్ సంతోషం, ఎగ్జాక్ట్‌లీ. పర్మనెంట్ సుఖం నాకైతే కృష్ణుడిచ్చాడు. యెస్. సో, మనం అనుకోవచ్చు ఇప్పుడు మేబీ మీ సిస్టర్ అలా అనుకోవచ్చు. ఇవాళ మనతో మంచిగా ఉన్న వ్యక్తులు రేపు పొద్దున కూడా మంచిగా ఉంటారన్న నమ్మకం ఉంటుందా? ఉండదు కదా! ఇవాళ మనతో నలుగురు ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడిన వారు 4 రోజుల తర్వాత వాళ్ళే మనల్ని నిందించడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ మన ఆనందం వాళ్ళు నాతో ప్రేమగా మాట్లాడుతున్నారు అని దాంతో రెస్ట్రిక్ట్ చేశామనుకోండి, రేపు పొద్దున అది మన దుఃఖానికి కారణమవుతుందా? అవ్వదా? అవుతుంది ఖచ్చితంగా. మనం మాతాజీ. ఖచ్చితంగా. ఎగ్జాక్ట్‌లీ అవుతుంది. అదే మనం కృష్ణ వైపు ఆనందాన్ని వెతుకుతున్నాం అనుకోండి, కృష్ణ మనల్ని ఎప్పుడైనా మోసం చేయడం జరుగుతుందా? అబ్బే! చీట్ చేయడం జరుగుతుందా? వదిలి వెళ్ళిపోవడం జరుగుతుందా? సో, ఉండదు ఎప్పుడైనా నమ్మక ద్రోహం చేసేసి నేను సగంలో వదిలేసి వెళ్ళిపోతాను కష్టంలో అని చెప్పి జరుగుతుందా కృష్ణ దగ్గర? అస్సలు జరగదు. ఇంకా ఉండదు ఎక్కువ మాతాజీ. దగ్గరకొస్తాడు. ఇంకా దగ్గరకొస్తారు. కష్టంలోనే కృష్ణ మనల్ని ఇంకా దగ్గరికి తీసుకోవాలని చూస్తుంటారనమాట. భౌతికంగా ఉన్నవాళ్ళు కష్టంలో ఉన్నప్పుడు వదిలి వెళ్ళిపోవాలని చెప్పి ఇది చేస్తూ ఉంటారు. కృష్ణ కష్టంలో ఉన్నప్పుడు ఇదే నీకు ఆపర్చునిటీ. ఇంకా నువ్వు నా దగ్గరికి రావాలి. ఇంకా ఇది నీకు నాకు మధ్య ఉన్న డిస్టెన్స్‌ని తగ్గించే అవకాశం అనుకో అని చెప్పి కృష్ణ మనల్ని ఇంకా దగ్గరికి తీసుకుంటారనమాట కష్టకాలంలోనే. సో, మన ఆనందాన్ని ఎప్పుడైతే భౌతికంగా ఇవాళ నలుగురు నాకు మర్యాదిస్తున్నారు, నలుగురు నాతో మాట్లాడుతున్నారు, లేతే నేను మంచిగా సంపాదించగలుగుతున్నాను, నేను మంచిగా మాట్లాడగలుగుతున్నాను, ఏదైనా దీనిపైన మనం రెస్ట్రిక్ట్ చేశాము అంటే రేపు పొద్దున ఇది మన దుఃఖానికి కారణమైపోతుందనమాట. కానీ ఎప్పుడైతే మన ఆనందాన్ని ఆధ్యాత్మికత వైపు పెంచామనుకోండి, ఇవాళ మనం మాట్లాడగలుగుతున్నాం ఆధ్యాత్మికంగా. రేపు పొద్దున మాట్లాడలేకపోయినా కూడా మనం జపం చేసుకుంటున్నప్పుడు మనం ఆ గ్రాటిట్యూడ్ చూపిస్తామా లేదా? కృష్ణ ఒకప్పుడు నీ గురించి మాట్లాడే కృపని నాకిచ్చావు. మాట్లాడగా మనకి కృష్ణ పైన రుచి పెరుగుతుంది గదా! రేపు పొద్దున మాట్లాడలేకపోయినా కూడా కృష్ణ నామం తీసుకుంటున్నప్పుడు ఆ రుచి వల్ల మనం ఎక్కువ రిలీజ్ చేయగలుగుతామా? రిలీజ్ చేయలేము. కృష్ణ నామాన్ని ఎక్కువ ఆస్వాదిస్తామా? ఆస్వాదించలేము. సో, ఆధ్యాత్మికంగా మనం చేసిన ప్రతిదీ కూడా ఊరికే పోదు అండ్ దుఃఖానికి కారణం కానే కాదు. ఇంకా అది ఆనందానికే తావుతీస్తుందనమాట. సో, మనం ఆనందాన్ని ఒక ఇదిగా మనం రిస్ట్రిక్ట్ చేసుకుంటే ప్రాబ్లమ్ అవుతుంది. కానీ కృష్ణతో సంబంధం పెట్టేసి ఆనందాన్ని అలా వెతకడం మొదలుపెట్టాము అంటే అది మనం ఎప్పుడు మనల్ని అప్సెట్ చేయదు. ఈర్ష్యకు కూడా తావివ్వదనమాట. అది ఆనందం అనంతం అయిపోతది మాతాజీ. అనంతం అయిపోతుంది. యెస్. కృష్ణ ఎలా అయితే అనంతమైన వారో మన ఆనందం కూడా అనంతం అయిపోతుంది. ఎందుకంటే ఇది ఇంకా దుఃఖాలయం అశాశ్వతం కదా! ఇక్కడే ఆ ఈర్ష్య అవన్నీ ఇక్కడే ఉంటాయి. ఆ యెస్. లోకానికి ఉండవు అసలు. ఉండవు. నిన్న క్లాస్‌లో నేను చెప్పాను మాతాజీ, మన ప్రభుజీ చెప్పారు కదా! మనం ఏం చాంటింగ్ చేసినా ప్రభుజీ 11:00 వరకు క్లాస్ తీసుకుంటున్నారు కదా అన్నారు. ఇదే మనకు లాస్ట్ కావచ్చు, రేపు లేస్తామో లేమో అని చాంటింగ్ చేసినప్పుడు కూడా ప్రతి చాంటింగ్ కూడా ఇది మన ఆఖరు శ్వాస అని అట్లా ఆలోచించాలి అంటే మా గ్రూప్‌లో చెప్పాను. అయితే అందరూ గిరిజా మాతాజీ మీరు అన్నిట్లో ఆల్రౌండరు అది అన్నారు. అంటే ఇది మనది వసుదైక కుటుంబం. అదే మీరు ఇట్లా అన్నప్పుడు భౌతికంగా అయితే మనకు అయ్యో మన అక్క అట్లా అంది, చెల్లి ఇట్లా అంది, మన బంధువులు ఇట్లా అన్నారని ఈర్ష్యాభావం ఉంటుంది. కానీ ఈ ఆధ్యాత్మికంలోకి వచ్చాక ఇది వసుదైక కుటుంబం అయిపోతుంది. అప్పుడు మన సంతోషాన్ని పంచుకుంటాం కానీ ఈర్ష్యను పంచుకోం మాతాజీ. అందరం ఆనందంగా ఉండాలని. అదే గిరిజా మాతాజీ మీరు ఇలా అలా అని చెప్పి అంటుంటే నేను రేపు నేను పోయినా కూడా మీరు గిరిజా మాతాజీ చిన్న పిల్లలాగా చేసేదని ఆలోచిస్తారు కదమ్మా, అందుకనే ఇలా చేస్తుంటానేమో, భగవంతుడు నాకు ఆ అనుగ్రహం ఇచ్చాడేమో అని నేను నిన్న క్లాస్లో ఇలా చెప్పుకున్నాం మాతాజీ. ఇవాళ దానికి అనుబంధమైన ఈ టాపిక్ వచ్చింది అనమాట మనకి ఇవాళ. అంటే మనం ఏదో అనుకుంటే భగవంతుడు దానికి సమాధానము వెంటనే ఇచ్చేస్తారు మాతాజీ. ఇంకా మనం అయ్యో దానికి ఏంటి సమాధానం అని మనం వెతుక్కోకుండా
ఇమీడియట్ గా గురువులతో ఆ సమాధానం చెప్పించేస్తారు. హరి హరే బోల్ కృష్ణ. మాతాజీ. హరే కృష్ణ. చక్కటి కథలు చెప్తున్నారు మాతాజీ. మంచి ఆనందంతో ఉదయం అలా స్టార్ట్ అయిపోతుంది మా అందరికి. థ్యాంక్ యూ మాతాజీ. మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. ఓకే, ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? ఏం లేవు అంటే మళ్ళీ మనం రేపటి క్లాస్లో కలుసుకుందాం. వాంఛకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీ శ్రీ రాధా మదన్ మోహన్ जी की जय, श्री श्री गौर निताई की जय, श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय, निताई गौर प्रेमानंद हरि बोल. Thank you so much Mataji and Prabhuji. Hare Krishna. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ హరే మాతాజీ. కృష్ణ. హ్యావ్ ఎ గ్రేట్ డే. హరే కృష్ణ. Thank you. Hare Krishna. हरे कृष्णा प्रभु जी, माता जी. Hare Krishna Prabhuji.